చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగినట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం. అది మంటి పెంకు, దాని మీద వెండి పూత పూసారు అనుకోండి, ఇది మంటి పెంకు అనుకోరు, వెండితో చేసిన వస్తువు అనుకుంటారు. ఆ కాలంలో పరిసయ్యులు శాస్త్రులు కూడా ఇదే రీతిగా ఉండేవారు. వారు వేదాలు వల్లించేవారు, నీతులు చెప్పేవారు. వారు పైకి నీతులు చెప్పేవారు కానీ వారు కడుపులో చాలా కుళ్ళు కుసిద్ధం ఉండేది. వారు పైకి చాలా గంభీరంగా చెప్పేవారు. మత్తయి సువార్తికుడు ఈ రీతిగా వ్రాశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ రీతిగా ఉంది. అయ్యో అనే మాట 9 పర్యాయాలు ఇక్కడ వ్రాయబడింది. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలినారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ప్రభువారు 9 రీతులుగా వారిని ఖండిస్తూ వచ్చారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, చెడు హృదయమును ప్రేమగల మాటలు పెదవుల నుంచే వస్తాయి. వారు చెడిపోయిన హృదయం కలిగిన వారు, కానీ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలు, మీలో ఎవరు కూడా పైకి వేషధారణ కలిగి జీవించవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మీ నోరు ఏ రీతిగా మాట్లాడుతుందో, వేషధారణతో ఉందో లేదో మీరు పరీక్షించుకోవాలి. ఆ రీతైన సంగతి మీకుగా తెలుసు. మీరు మాట్లాడే మాటల్లో వేషధారణ ఉంది అని పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే దానిని అంగీకరించి ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడగాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరిపై ఆనుకొని ఉన్నాడు హెజిక్యా? దేవుడు అంత గొప్ప కార్యం చేశారు, మరణ పడకపై లేవనెత్తారు, దేవుడు అంత గొప్పగా దీవించారు. అయినప్పటికీ కూడా హెజిక్యా చేసిన పని ఏంటిది అనగా ఐగుప్తులపై ఆధారపడడం. ఈరోజు మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది, ఎవరిపై మనం ఆధారపడుతున్నాం, ఆన్ హూమ్ వి ఆర్ లీనింగ్ ఆన్ అనగా ఎవరిపై మనం ఆధారపడుతున్నాం. ఈ ఆధారపడము అనేది ఎవరిని పడితే వారిపై ఆధారపడడం, దేనిపై పడితే దానిపై ఆధారపడడం అనేది చాలా ప్రమాదకరము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూస్తే స్నేహితులు, చిన్న కార్టూన్ అయినప్పటికీ కూడా స్నేహితుడు గుంతలో పడ్డాడు. గుంతలో పడితే ఆ స్నేహితుడు ఏం చేయాలి? ఇంకొక స్నేహితుడు తాడు పెట్టి పైకి లాగడమో లేకపోతే ఒక ల్యాడర్ వేయడమో నిచ్చెన వేయడమో అలాంటివి చేయాలి. ఈ స్నేహితుడు గుంతలో ఉన్న వ్యక్తికి పైకి చూసినప్పుడు అతనికి ఏమి కనపడుతుంది? అయ్యో నా స్నేహితుడు ఎంత ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి కదా. ఆ స్నేహితుడు ఎంత ప్రయత్నిస్తున్నాడు అనే విధంగానే ఆలోచిస్తున్నాడు. కానీ ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? పక్కకే తాడుంది కానీ చెయ్యందిస్తున్నాడు, నటిస్తున్నాడు కానీ సహాయం మాత్రం అతను చేయట్లేదు. ఇతను కూడా ఏం చేస్తున్నాడు? అతనిపైయే ఆధారపడి అతనినే నమ్ముకొని వీడు నన్ను కాపాడుతాడులే అనే విధంగానే అతను ప్రయత్నిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు నా జీవితాల్లో మనం కూడా గ్రహించవలసింది, మనం ఆలోచించవలసింది, మనుషులపై మనం ఎక్కువగా ఆధారపడిపోతున్నాము. మన జీవితాల్లో మన ఇమోషన్స్పై ఎక్కువగా ఆధారపడిపోతున్నాము, మన తెలివితేటలపై ఆధారపడిపోతున్నాము, మనకున్న స్వనీతిపై ఎక్కువగా ఆధారపడిపోయి మనం జీవిస్తున్నాం. ఇలాంటి విషయాలలో మనం ఆధారపడి జీవించడాన్ని బట్టి దేవుడి నుంచి మనం దూరం అయిపోతున్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించండి. హెజిక్యా లాంటి వ్యక్తి, దేవుడు మెప్పు పొందుకున్న వ్యక్తి, దేవుడైన ప్రార్థనను విని కన్నీరు చూసి తుడిచిన వ్యక్తి, అలాంటి హెజిక్యా ఐగుప్తులపై ఆధారపడటం ఎంత బాధాకరం. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గమనిస్తే మనం ఆలోచించవలసింది. మీరు ఇప్పుడు చూడండి, తమ్ముడిని నిలబెట్టాను, ఈ తమ్ముడిపై నేను ఆధారపడుతున్నాను, అంటే ఇంకొక మనిషిపై నేను ఆధారపడుతున్నాను. ఈ మనిషిపై నేను ఆధారపడుతుంటే ఈ మనిషి నన్ను మోయలేకపోతున్నాను.
1 నిమిషం మోయగలుగుతాడు, తర్వాత 2 నిమిషాలు మోయగలుగుతాడు, తర్వాత నన్ను మోయలేడు. కానీ నేను ఈ తమ్ముడిని నమ్ముకున్నప్పుడు ఈ తమ్ముడి పునాది దేనిపై ఉంది అనేది ఒకసారి ఆలోచించాను. అదే ఈ తమ్ముడి పునాది క్రీస్తుపై ఉంటే దీని మీద చేపెట్టాను. తమ్ముడి దీని మీద చేపెట్టి గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఇతని పునాది క్రీస్తుపై ఉండి నేను ఈ తమ్ముడిపై నేను ఆధారపడితే చూడండి, నేను ఎంత కదిపినా కదపట్లేదు. అంటే నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ వీడియోలో ఆయన నమ్మాడు. లోకరితమైన స్నేహాలు, లోకరితమైన వాటి విషయాలలో అతను నమ్మాడు. వారు నటించారు సహాయం చేస్తున్నాడు, కానీ వారు సహాయం చేయలేదు. ఇందాక నేను చూపెట్టినట్టు ఇది చూడండి, ఇది చూసినప్పుడు ఆయన దేవుడిపై ఆధారపడని వ్యక్తిపై నేను ఆనుకొని ఉంటే అతను పడిపోయాడు. కానీ ఎప్పుడైతే నేను ఆయన దేవుడిలో నిలబడి స్థిరంగా పునాదిపై ఉన్నాడో, నేను ఎంత ఆనుకుంటుంటే అంతగా నన్ను ఆదరించే విధంగా ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా గమనించవలసింది, దేనిపై ఆనుకొని ఉంటున్నాం, ఆన్ హూమ్ వీఆర్ డిపెండింగ్, దేనిపై ఆధారపడి మనం జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పాత నిబంధనలలో గమనిస్తే రాయబడ్డ మాట గుర్రాలపై సైన్యాలపై కాదు, కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాపై ఆధారపడి ఉండాలి అనేది మాట రాయబడ్డది.